రేవంత్ రెడ్డి కథ. ఏంద్రా అయ్యా నడపస్తలేదు నీకంటే కేసీఆర్ మొత్తం అప్పుల పాలు చేసిపోయాడు. నీకు ఎన్ని రోజులు చెప్తావు అబద్ధాలు? పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది రిజర్వ్ బ్యాంకుని అడిగి, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన నాడు రాష్ట్రం నెత్తి మీద ఉన్న అప్పు 72,000 కోట్లు. కేసీఆర్ దిగిపోయిన నాడు రాష్ట్రం నెత్తి మీద ఉన్న అప్పు 3,52,000 కోట్లు. అంటే కేసీఆర్ చేసిన అప్పు ఎంత? అది మైనస్ చేస్తే 72,000 కోట్లు, 2,80,000 కోట్లు. అవు కేసీఆర్ అప్పు చేసిండు. ఏం చేసిండు? అప్పు చేసి మీ అందరికీ 5 లక్షల ప్రమాద బీమా ఇచ్చిండు. కేసీఆర్ అప్పు చేసిండు, మా జిహెచ్ఎంసీలకు 3 సార్లు జీతాలు పెంచిండు. కేసీఆర్ అప్పు చేసిండు, 1,500 నుంచి ఆశాల వేతనం 9,000కు తీసుకుపోయిండు. కేసీఆర్ అప్పు చేసిండు, 33 జిల్లాలు చేసిండు. కేసీఆర్ అప్పు చేసిండు, 200 పెన్షన్ను 2,000 చేసిండు. కేసీఆర్ అప్పు చేసిండు, 4.5 లక్షల మంది ఆడబిడ్డలకు బీడీ కార్మికురాళ్లకు 2,000 పెన్షన్ ఇచ్చిండు. ఎస్, కేసీఆర్ అప్పు చేసిండు. మన కరెంటు లేని పరిస్థితి నుంచి, ఇన్వర్టర్లు జనరేటర్లలో ఉండే డీజిల్ గబ్బు నుంచి 24 గంటల కరెంటు, 1,00,000 కోట్లు పెట్టుబడి పెట్టి 24 గంటల కరెంట్ ఇచ్చిండు. ఏం లాభమైంది 24 గంటల కరెంటుతోని? ఏం లాభమైందంటే మా కార్మికులకు బతుకు తెరువు దొరికింది. 3 రోజులు పవర్ హాలిడేస్ కంపెనీలు బంద్ పెట్టుకునే పరిస్థితి నుంచి కావాలంటే 7 రోజులు కంపెనీ నడుపుకునే పరిస్థితికి వచ్చింది. ఓవర్ టైం తీసుకొని బతికే పరిస్థితి, గల్లా ఎగరేసుకొని బతికే పరిస్థితి మా కార్మికులకు యాజమాన్యాలకు తెచ్చిండు కేసీఆర్. అవును, కేసీఆర్ అప్పు చేసిండు. ఇంటింటికి నల్లబెట్టి నీళ్ళు ఇచ్చిండు కేసీఆర్. హైదరాబాద్లో 20,000 లీటర్ల వరకు ఫ్రీగా నీళ్ళు ఇచ్చిండు కేసీఆర్. అవును, కేసీఆర్ అప్పు చేసిండు. 1000 గురుకుల పాఠశాలలు పెట్టిండు మన పిల్లల కోసం కాదా? ఒక్కొక్క పిల్ల మీద, పిల్లోడి మీద 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టిన మాట వాస్తవం కాదా? 6.5 లక్షల మంది పిల్లలు. అవును, కేసీఆర్ అప్పు చేసిండు. కాళేశ్వరం అనే ప్రాజెక్టు కట్టి హైదరాబాద్ నెత్తి మీద శాశ్వతంగా కుండబెట్టిండు. 45 లక్షల ఎకరాలకు సాగునీరు తెచ్చిండు కేసీఆర్. అప్పు చేసిన మాట వాస్తవం. ఇన్ని పనులు చేసిండు కేసీఆర్. కలెక్టర్లను తెచ్చి మీ ఇంటి ముంగట కూర్చోబెట్టిండు, మీ జిల్లాలలో ఎస్పీలను తెచ్చి మీ కాడ కూర్చోబెట్టిండు. వాళ్ళకు అధునాతనమైన బిల్డింగులు కట్టిండు. ఇలా ఒక అద్భుతమైన సెక్రటేరియట్, ఒక వెనుకనే పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్, అక్కడ టీ హబ్, ఇట్లాంటి ఎన్నో బిల్డింగులు 1-2 కాదు, ఇన్ని కట్టుకున్నాం కేసీఆర్ గారు 9.5 ఏళ్లలో. కొత్త రాష్ట్రం, నిజంగా కొత్త రాష్ట్రాన్ని చక్కదిద్ది బ్రహ్మాండంగా ఒక పట్టాలు ఎక్కించి మీ చేతిలో పెట్టిండు కేసీఆర్. కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి అన్నట్టు నీకు మొత్తం అప్పచెప్పిపోతే నువ్వేం చేస్తున్నావు ఈరోజు? ఒక్క హామీ నెరవేర్చినవా? ఒక్క పని చేసినవా? ఒక్క ఇటుక పెట్టినవా? ఒక ఇల్లు కట్టినవా హైదరాబాద్లో? కానీ ఎన్ని కూలగొట్టినావు? కొన్ని వేల ఇండ్లు కూలగొడతాడు. శనివారం వచ్చిందంటే, రేపు వచ్చింది కదా శనివారం, యాన్నో బుల్డోజర్ ఉరకాలే, కూలగొట్టాలి. ఏమాయా ముఖ్యమంత్రి గారు వాళ్ళు పేదవాళ్ళు ఏడుస్తున్నారంటే వాళ్ళ ఏడుపులోనే నాకు పైశాచిక ఆనందం ఉన్నది, నాకు తృప్తి అనిపిస్తున్నది, సాడిస్టిక్ ప్లెజర్ ఉన్నదని మాట్లాడుతున్నాడు.